గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మొత్తం దాదాపు 22 రకాల పనులు 12 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తం మొన్నే చూస్తే ఒక 3 రోజుల క్రితం 1,50,00,000తోటి సింహాచలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ నెలలోనే 7వ వార్డులో 7.3 కోట్లతోటి, 4వ వార్డులో 3 కోట్లతోటి, అలాగే మొన్ననే చంద్రంపాలెం ఫుట్ఓవర్ బ్రిడ్జి 3.23 కోట్లతోటి, అలాగే కుమ్మరపాలెం ఎస్సీ బాయ్స్ హాస్టల్ 5 కోట్లతోటి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు ఈ 5, 6, 7 వార్డుల్లోనే దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు మనం అంటే మళ్ళీ మనకి పాత పూర్వ వైభవం గుర్తొస్తా ఉంది. 2014-19లో ఏదైతే ఆ రోజు 4,700 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అటు గ్రామాల్లో కానీ ఇటు వార్డుల్లో కానీ ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకున్నాం. మళ్ళీ అదే స్ఫూర్తితోటి మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే 150 కోట్ల రూపాయల పైగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే మండలాల్లో కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. నిన్ననే మనకి అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవం అయింది. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దీపోత్సవానికి వచ్చారు. గతంలో దీపోత్సవంకి వస్తే అంతా అక్కడ గందరగోళంగా జరిగేది. అటువంటిది నిన్న ఎంత ప్రశాంతంగా సజావుగా సాగిందంటే సాయంత్రం మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీపోత్సవం పూర్తి చేసుకుని 9 గంటలకల్లా భక్తులు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకుని వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రయాణం కావడం జరిగింది. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ గా ఉన్న తిరుపతి ఘాట్ రోడ్ ఎలాగో పద్మనాభ స్వామికి కూడా ఒక ఘాట్ రోడ్ మనం నిర్మించుకున్నాం. 2014-19 ఆ సమయంలో మనం ఘాట్ రోడ్ స్టార్ట్ చేసి దాదాపు 75% పనులు పూర్తి చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో మిగిలిపోయిన ఆ 25% పనులు కూడా కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో దాన్ని కంప్లీట్ చేశాం. అందుకే అన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కొండపైకి మొత్తం కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే దాదాపు 1.5 లక్షల మంది ఆ ఘాట్ రోడ్ మొత్తం కూడా చివరి దాకా భక్తులుండి ఎక్కడ రద్దీ లేకుండా తొక్కిసలాట్ లేకుండా ప్రశాంతంగా ఆ దీపోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ప్రభుత్వంలో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆ పద్మనాభ స్వామి ఘాట్ రోడ్ కంప్లీట్ చేయాలని ఒక పట్టుదలతో దాన్ని మనం పట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకుంటే నిన్న దీపోత్సవం అంత చక్కగా జరిగింది. ఇలా అన్ని కార్యక్రమాలు అటు మండలాల్లో గాని అలాగే ఇక్కడ వార్డుల్లో గాని ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది ఒక ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్న విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాదు ఇంకా అనే కార్యక్రమాలు చేయాలి. మొన్న మీ స్థానిక నాయకులు కూడా చాలాసార్లు చెప్పారు, కార్పొరేటర్ కూడా చాలాసార్లు చెప్పారు. ఏదైతే గతంలో మనం స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉన్నాయో మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. అవి దాదాపు మనం ఆ రోజు అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మనం ఆరంభించాం, కొంత వర్క్ కూడా చేశాం. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిలన్నింటినీ మళ్ళీ పక్కన పెట్టింది. మళ్ళీ మనకి వాటిని పూర్తి చేసే అవకాశం మనకే ఆ దేవుడు ఇచ్చాడు. అందుకనే మళ్ళీ తొందరలోనే మున్సిపల్ మినిస్టర్ గారికి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి పిఎంఆర్డీఏ కమిషనర్ గారితో జిల్లా కలెక్టర్ గారితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ఏదైతే మన అసంపూర్తిగా మిగిలిపోయిన మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మన రావులపాలెం 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు మొత్తం కూడా ఉండి ఒక పండగ వాతావరణంలో మొత్తం పెట్టుబడుల వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన 3 పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది.
మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కి, అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో 3వ వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మూడిట్లో ఒకటి విశాఖపట్నంకి వస్తా ఉంది. అంటే మనకి 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకు రావాల్సిన దాంట్లో 3వ వంతు ఒక్క విశాఖపట్నానికి మన భీమిలికి వస్తా ఉంది. మొన్ననే మనం లోకేష్ బాబు గారు మీరందరూ కూడా చాలా మంది వచ్చారు. మొత్తం ఒకే రోజు 5 ఇండస్ట్రీస్ కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం. రహేజా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెయిల్, ఇట్లాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక 5-6 కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొన్ననే మళ్ళీ లోకేష్ బాబు గారు చెప్పారు, అన్నా మళ్ళీ త్వరలోనే వస్తున్నాం, మిగతా బ్యాలెన్స్ వర్క్లు కూడా చేద్దామని చెప్పని. వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్ గా ఉన్న గూగుల్, అలాగే టీసీఎస్, అలాగే యాక్సెంచర్, సిఫీ, ఇట్లా మొత్తం ప్రతి ఏ ఐటీ కంపెనీ పేరు చెప్పండి అవన్నీ కూడా మనకు వస్తా ఉన్నాయి. మరి అటువంటి ఈ పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ప్రత్యేకించి మహిళలు, యువత, మీ ఆశీస్సులు, మద్దతు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలి. మరింత ఉత్సాహంగా పనిచేయడానికి నిండు మనసుతో మీరు అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మొత్తం దాదాపు 12 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఈ రోజు ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా మనం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చక్కగా మీ కార్పొరేటరు, అలాగే మా స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు డోకా లేకుండా అన్ని కూడా చేసుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.